రూపాయలు గ్యాస్, అది కూడా అందరికీ లే, కొంతమందికి. అందరికి ఇచ్చినాం అనుకున్నాం. 7 రూపాయలు బస్సుకు అయితే 5 రూపాయలు. 5 రూపాయలు బస్సుకి ఇచ్చి గ్యాస్కి 7 రూపాయలు ఇచ్చి కరెంటు బిల్లు ఎంత తీసుకుంటున్నాడు తల్లులు? కరెంటు బిల్లు ఎంత తీసుకుంటున్నాడు? ఎంత చెప్పినాడు? ఎంత తీసుకుంటున్నాడు? ఉప్పుకు, పప్పుకు, కొబ్బెరకు, చింతపండుకు, మిరపకాయలకు ఎంత తీసుకుంటున్నాడు? డీజిల్కు, పెట్రోల్కు ఎంత తీసుకుంటున్నాడు? ఈ చేత్తో ఇచ్చనాడు, ఈ చేత్తో తీసుకుంటున్నాడు. ఇంతకుముందు చెప్పిన మాట. జగన్ ఈ చేత్తో ఇచ్చనాడు, ఈ చేత్తో తీసుకుంటున్నాడు అన్నాడు. ఇప్పుడు రాచమల్లు చెప్తున్నాడు, నువ్వు యా చేత్తో ఇలే, 2 చేతులు సాలవని చెప్పి నీ కొడుకు చేతులు కూడా తెచ్చుకున్నావు. అయ్యి సాలవని పవన్ కళ్యాణ్ చేతులు తెచ్చుకున్నావు. 6 చేతులతో తీసుకుంటున్నావు. ఇంకా సిగ్గులేదా? ఇంకా మీరు మంచి మాటలు మాట్లాడతారా? గొప్ప మాటలు. నేను చెప్తాను కదా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే మా అక్క చెల్లెమ్మలకు ఈ ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఫర్ డే ఒక్కొక్క అమ్మకు 5 రూపాయల ప్రయోజనం జరుగుతుంది. 5 రూపాయలు. ఈ 5 రూపాయల ప్రయోజనానికి నీ ఆర్భాటము, నీ హంగు, నీ పొంగు, నీ రంగు అబ్బబ్బబ్బబ్బబ్బ వినాలంటేనే బరువు అవుతుందిరా నాయన స్వామి. నాకైతే ఏమి ఒక తాయమా నీ ఆగిత్యం మాటలు. మీ సమాధానం చెప్పమంటే ఇప్పుడు చెప్పరు. మళ్ళా కొత్త బస్సులు పెట్టావా చెప్పవు, పాత బస్సులకు రంగులు వేసినావా అంటే పలకవు, 6 బస్సులు మాయే కదా అంటే సమాధానం లేదు, అన్ని బస్సుల్లో మాకెందుకు చోటు ఇవ్వంటే పలకవు. ఏమి వివక్షత? ఏమి వివక్షత? పేదవాళ్ళమనే మేము ఉచితం వస్తానమనే నీకు సులకన నెల టికెట్ కాలం అనుకుంటున్నావా? ఈ పేదవాళ్ళు ఈ ఉచితం తీసుకునే వాళ్ళు ఓటు బేచేనే ఏ ప్రభుత్వమైనా గద్దెనెక్కుతాది. ధనవంతులు ఒక్కరు వేస్తేనే కాదు, ఈ రాష్ట్రంలో దేశంలో అధిక శాతం ఉండేది పేదవాళ్లే. పేదవాళ్ళ అభిమానం ఏ పార్టీ సైడ్ ఉంటే వాళ్ళే గెలుస్తారు. నీకు లేదనుకో, ఈవీఎం మిషన్ల అభిమానం మాత్రమే నీకుంది, అది వేరే విషయం. పేదవాళ్ళ అభిమానం నీకు లేదు. ఇదే పూర్తిగా తెలుగుదేశం పార్టీ వైఫల్యం. సూపర్ 6లో స్త్రీ శక్తి ద్వారా ఆయన ఇచ్చిన ఈ పథకం నిర్వీర్యమే. ఇది ప్రయోజనం కాదు, ప్రజలకు పూర్తి స్థాయిలో మేలు జరిగేది కాదు. స్వల్పమైనటువంటి కొంతమందికి మాత్రమే అతి తక్కువ మేలు జరిగే ప్రయోజనం తప్ప అందరికీ మేలు జరిగేది కాదు. నేను డిమాండ్ చేస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఈ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఒక నియోజకవర్గ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా, మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని బస్సుల్లోనూ మా అక్క చెల్లెమ్మలకు బస్సు ఎక్కే అవకాశం కావాలా?